ఆ పెయింటింగ్ కి మ్యూజిక్ నంబర్ 5 అని ఉండాలి. అలాగే రవి. అలసిపోయావా? లక్ష్మణ్ పద. రండి. నమస్తే. వెల్కమ్. థ్యాంక్ యూ. హాయ్. ప్లీజ్. This is a piece. చూసావా కమల, ఈ పెయింటింగ్ లో తల్లి బిడ్డల అనురాగాన్ని ఎంత బలంగా చిత్రీకరించాడో రవి. కానీ సమాజం పట్ల శాస్త్రీయ అవగాహన లేకపోవడంతో రవి ప్రతిసారి గాడి తప్పుతూ ఉంటాడు. నిజమే కావచ్చునండి, కానీ నిజంగా ఈ బొమ్మ ఎంత బాగా వేశాడండి. అవుననుకో.
రమేష్. హాయ్. హౌ డు యు డు? వాట్ ఇస్ దిస్ Hello? మిస్సెస్ రామనాథం? మీరు రావడం చాలా ఆలస్యమైనట్టుందే. ఐ కుంట్ హెల్ప్ ఇట్. యూరోప్ నుంచి మా వారి ఫ్రెండ్స్ వచ్చారు. Oh. వాళ్ళని పంపించి వచ్చేసరికి ఆలస్యమైంది. ఇస్ ఇట్? మిస్సెస్ రామనాథం, లుక్ ఎట్ దిస్. ఓ హలో. హాయ్ మిస్సెస్ రామనాథం, ఈ పెయింటింగ్ చూడండి. వెరీ నైస్. హాయ్ రవి. హాయ్. మిస్సెస్ రామనాథన్, దిస్ ఇస్ మిస్టర్ రవి. హ్యాపీ టు సీ యూ మిస్టర్ రవి. థ్యాంక్ యూ మేడం. లవ్లీ, మార్వెలస్. మిస్టర్ రవి, మీరెందుకు మా ఇంటికి ఒకసారి రాకూడదు? మా వారు కూడా గొప్ప కళాప్రియులు. మీరు వచ్చేప్పుడు మీ పెయింటింగ్స్ కూడా తీసుకురండి. ఏ ఓ ఎస్, అలాగేనండి. సో షల్ వి మూవ్? ఓకే. కమ్ ఆన్ మంజు. బాయ్ రవి. యా. నాకు తెలుసు సరళ, నన్ను సమాధానపరచడానికి 4 మాటలు చెబుతున్నావని. లేదు రవి, ఇవి నా మనసులోని మాటలు. ఎంత వెతికినా నా ప్రశ్నలకు సమాధానాలు దొరకవు. నీ ప్రతి ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను, కానీ సమయం వచ్చే వరకు వేచి ఉండడం కన్నా మనం చేయగలిగింది ఏముంది చెప్పు? వేచి ఉండక నేను చేయగలిగింది లేదు. అలా అనక రవి, నువ్వు చేయగలిగింది చాలా ఉంది. ఈ చిత్ర ప్రదర్శనలో కాకపోతే మరోసారైనా గుర్తింపు వస్తుందని ఎందుకు అనుకోకూడదు? గుర్తింపు కేవలం గుర్తింపు కోసమే కాదు సర్లా నేను బాధపడేది. ఈ మనుషుల మనస్తత్వాలు ఎంత ఆలోచించినా అంతుబట్టడం లేదు. నాకెంతో దగ్గరగా ఉన్నవారే సమయం వచ్చేసరికి ఎంతో విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అది మానవ నైజం రవి. అదంతా నాకు చెప్పకు. కేవలం ఈ సమస్యలు నన్ను చికాకు పరుస్తుంటాయి. నువ్వే కాదు రవి, నీతో జీవితం పంచుకునేందుకు నేను ఎదురు చూస్తున్నాను. ఎంతకాలం సరళ ఎదురు చూడ్డం? అడుగడుగునా నాకు ఎదురు దెబ్బలే. రోజు రోజుకు నాకు విసుగుచ్చేస్తుంది. నువ్వు రవి, నువ్వు అలా మాట్లాడుకో. కొండతో పొట్టేలు ఎంతకాలం ఢీకొట్టగలుగుతుంది సరళ? చూడు రవి, నా కోసం, నీ సరళ కోసం నువ్వు ఈ పరిస్థితులతో పోరాడాలి. జీవితం అంతా నువ్వు ఇలాగే ఉన్నా నీకంటగా నేనుంటాను. నీ సేద తీరుస్తాను సరళ. రవి. వెయిటర్ సార్, ఇంకో 2 లాస్ట్ బ్యాగ్స్ తీసుకురా. ఎస్ సార్. వద్దు రమేష్, నేను ఇప్పటికే నా లిమిట్స్ దాటిపోయాను. లిమిట్స్? వాట్స్ ద ట్రాష్? కళాకారుడికి హద్దులేవురా. ఈ సోకాల్డ్ హద్దులన్నీ మామూలు అన్రొమాంటిక్ జీవితం గడిపేవాడికి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. చూడు రవి, నీ జీవితాన్ని తీసుకో. నీలోంచి ఒక గొప్ప కళాకారుడు బయటికి రావాలంటే సృష్టికి ప్రతి సృష్టి చేయగలనన్న ధీమా నీలో ఉండాలి. చేస్తున్నానన్న భావం నిన్ను నిరంతరం వెంటాడాలి. మరి నాలో జరిగే మానసిక సంఘర్షణ మాట ఏమిటి? ఆఫ్ కోర్స్, ఘర్షణ నీలోని చిత్రకారుని బయటికి తెస్తుందనుకో. ఏమోరా, కొన్నిసార్లు నాలాంటి వాడికి జీవితం ఘర్షణ తప్ప ఇంకేమీ ఇవ్వకపోవచ్చు. అలాంటప్పుడు ఓ డోంట్ లూజ్ యువర్ హార్ట్. మొన్నటి నీ ఎగ్జిబిషన్ నా మటుకు నాకు చాలా సూపర్ గా ఉందిరా. నీలో చాలా గొప్ప కళాకారుడు ఉన్నాడురా. జస్ట్ బిలీవ్ మీ రవి. బట్ అన్ఫార్చునేట్ గా ఆర్ట్ ప్రమోటర్స్ ఎవరు నీ గురించి పట్టించుకోరు. దట్స్ ద హోల్ డ్రామా. ఓ ఫర్గెట్ ఇట్. I like your colors. I like your form. I admire you, my boy. La
దో చాయ్ భాయ్. ఏంట్రా కబుర్లు? ఏమిట్రా అలా ఉన్నావు? ఏం లేదు, బాగానే ఉన్నాను. నేను జర్నలిస్ట్ని. నాకు పరకాయ ప్రవేశం కూడా తెలుసు. నీ డల్నెస్ కారణం కూడా తెలుసు. తెలిసాక ఇంకా ఎందుకు రాగటం? అలా రా దానికి. రవి, మొన్న ఎగ్జిబిషన్లో నీ చిత్రాలకు సరైన రెస్పాన్స్ రాలేదు. డోంట్ వరీ, దానివల్ల కొంపలే మునిగిపోలేదు. అవునులే, ఒడ్డున్న వాడికి నీళ్ళలో మునిగాడు బాధ ఏం తెలుస్తుంది. రవి, నీ చిత్రాలకు సరైన రెస్పాన్స్ రాలేదు నీ బాధ. అసలు నీ చిత్రాలకు రెస్పాన్స్ ఇవ్వాల్సింది ఎవరు? ప్రజలు ఇవ్వాలి. వాళ్ళకి ఏం కావాలో, ఎలాంటి చిత్రాలు గీస్తే వాళ్ళు నిన్ను ఆదరిస్తారో నువ్వు ఎప్పుడైనా సర్వే చేసావా? నేను మేజర్లో నెక్టైలో తయారు చేయడం లేదు. వండర్ఫుల్. అయితే కళాకారులు ప్రజల అభిరుచులు తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. అదేరా నీతో వచ్చిన కూడా. వాదన కూడా అనవసరంగా కోపం తెచ్చుకుంటాం. నా కోపం ఎవరి మీద పనిచేస్తుంది? అయినా నాకు అర్థం కాని విషయం, రమేష్ ఎగ్జిబిషన్ సూపర్ అంటున్నాడు, నువ్వు ఇలా అంటావు. ఐఎమ్ టోటలీ కన్ఫ్యూజ్. ఓ రమేష్, డోంట్ బిలీవ్ హిమ్. హీఈస్ ఎ హిపోక్రాట్ టు ద బ్యాక్ బోన్. నిన్ను మోసం చేయడమే వాడి చేయం. మురళి, ప్లీజ్ ఫర్గెట్. వాడు నిన్ను ఫూల్ని చేస్తున్నాడు రా. నీలోని సత్తు వాడికి తెలుసు. ఎలాగైనా నీకు మాటలు చెప్పి తబ్బిబ్బు చేసి పక్కదారి పట్టించాలనుకుంటున్నాడు. డోంట్ బిలీవ్ హిమ్ ప్లీజ్. పొద్దుకి జల్దీ రా బిడ్డ ఇంటికి. పో. తిరగమ్మా. కనకమ్మా, రంగయ్య ఇంకా ఇంటికి రానట్టుందే. రాలేదమ్మా, పోయి 15 దినాలయ్యింది. ఏడ తింటుండో ఏడబంటుండో. రంగయ్య తినడమ్మా, బస్సు డీజిల్ తాగుతున్నట్టు అతను తాగేస్తుంటాడు అంతే. ఏం తాగుడో ఏందోనయ్యా, ఆనాడు సంధిగంతే. ఈయనను కట్టుకొని ఒక్కనాడు కూడా సుఖపడలేదయ్యా. నొసటి రాత తప్పుతుందా? ఊరుకో కనకమ్మా, ఊరుకో. ఊకోకేం చేస్తానమ్మా, గింత పోరలా గాళ్ళ రెక్కల కష్టం మీదనే బతకబడుతుంది. నేను కూడా గంతో గింతో కష్టం చేస్తూనే ఉంటి. నువ్వెంత చేస్తే ఏం లాభం? మగాడు సంసారాన్ని పట్టించుకోకపోతే ఏ ఆడది సంసారం చేయలేదు కనకమ్మా. ఏం చేయాలమ్మా, నా గాచారం గిట్లుంది. ఏమమ్మా, అద్దెలా ఎన్ని రోజులు ఎగనామం పెడతారు? ఇష్టం సుందరయ్య, నువ్వు కూడా చూస్తూనే ఉంటివి కదా. చూస్తూనే ఉన్నా. వాడేమో దేశాలు పట్టిపోయాడు, ఈమెమో అద్దెవకుండా ఇంట్లో కూర్చుంటుంది. ఇదే ఇల్లా ధర్మసత్రమా? ఆడ కూతురు ఆవిడంటే ఏం లాభం? రంగయ్య వస్తేనన్నా ఆ తాగుబోతు ముండా కొడుకు వస్తాడు, నా అద్దిస్తాడు. ఏం చేస్తాం? అసలు ఎవరి పనులు వాళ్ళు చేస్తే ఈ దేశం ఎప్పుడో బాగుపడేది. అవును, సరిగ్గా చెప్పావు.
కాకపోతే మరేమిటండి, నా పని నేను సరిగ్గా చేశాను అనుకోండి, నేను సంఘసేవ చేసినట్టే. ఏమంటారు? అవును. నాకు ఒకటి అనిపిస్తుందిరా, నువ్వు తాగడం మానేయగలిగితే ఈ సమస్య నుండి బయటపడగలవేమో అని అనిపిస్తుంది. అయినా అది నీ వ్యక్తిగతమైన విషయం కాబట్టి నాకన్నా నీకే బాగా తెలుసు. ఫ్రెండ్గా ఇది నా సలహా మాత్రమే. రవి, నా జీవితం ఎవరికీ అర్థం కాదు. అది ఒక్కోసారి నాకే అర్థం కాదు. జీవితాన్ని బంధించి పెట్టడం నాకు చేత కాదు. దాన్ని ఎన్ని మలుపులు తిప్పాలో అన్ని మలుపులు తిప్పి చూశాను. అది మళ్ళీ మొదటికే వస్తుందని నాకు తెలుసు. బాగుందిరని సిద్ధాంతం. నా సిద్ధాంతాన్ని ఎప్పుడూ ఎవరి మీద రుద్దదలుచుకోలేదు రవి. ఒరే జగన్నాథం, మరీ ఇంత ఒంటరి మనస్తత్వంతో బతకడం కూడా సాధ్యమేనా? ఈ సమాజాన్ని నుంచి నేనేమీ ఆశించడం లేదు. నా మూలంగా ఈ సమాజానికి ఏదో ఒరుగుతుందని అనుకోను. అయినా ఈ జీవితాల గొడవలకేం కానీ ఏమైనా విశేషాలు ఉంటే చెప్పరా? ఏమున్నాయిరా, నా సంగతి అలాగే ఉంది. సరే, ఒక 10 రూపాయలు ఉంటే ఇవ్వరా, మళ్ళీ ఇస్తా. ఇదే ఉన్నాయిరా. పర్వాలేదు, పెడదాం. సరే. అంకిల్, మా అమ్మ కాఫీ ఇచ్చి రమ్మంది. రవి గారు, మా ఆవిడ మీకోసం భోజనం తయారు చేసింది, భోంచేద్దాం రండి. రండి, పర్వాలేదు. సరే, కొంచెం అన్నం పెట్టుకోండి. చాలా చాలు.
రామనాథం గారు ఇల్లుదేనా? అవునండి. కలవాలి. పైకి వెళ్ళండి. మిస్సెస్ రామనాథం గారు ఉన్నారా? ఉన్నారు. మీ పేరేంటి? ఆర్టిస్ట్ రవి అని చెప్పండి. రండి, కూర్చోండి. హలో మిస్టర్ రవి, హౌ డు యు డు? హౌ డు యు డు మిస్సెస్ రామనాథం? మీరు మా ఇంటికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. దాందే ఉందండి. అన్ఫార్చునేట్లీ రామనాథం గారు ఇంట్లో లేరు. ఏదో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఉందని వెళ్లారు. ఆయన ఉంటే మీరు వచ్చినందుకు ఎంతో సంతోషించేవారు. అలాగా? ఎస్ మిస్టర్ రవి, ఆయన కళలంటే పిచ్చి అభిమానం. అందులో పెయింటింగ్స్ అంటే మరీ పడి చేస్తారు. ఎంత డబ్బుంటే ఏం లాభం, కళాహృదయం ఉండాలి. కానీ అవునండి. ఇక నా విషయానికి వస్తే ఒక్క క్షణం తీరికుండదు. ఎప్పుడూ ఏదో సోషల్ వర్క్ లో మునిగి తేలుతూ ఉంటాను. మీలాంటి వారితో పరిచయం కలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. ఎస్ మిస్టర్ రవి, రమేష్ పెయింటింగ్స్ అంటే నాకు ఎంతో ఇష్టం. అతను వేసే ప్రతి చిత్రం నన్ను ఆకట్టుకుంటుంది. దోస్ కలర్స్, ఫార్మ్స్, ఓహ్ ఇట్స్ సింప్లీ బియాండ్ డిస్క్రిప్షన్. yes it's true. అసలు రమేష్ మేమే ప్రమోట్ చేశాం. అలాగే మీ పెయింటింగ్స్ చూసినప్పుడు కూడా బాగా ఇంప్రెస్ అయ్యాను. థ్యాంక్ యూ మిస్సెస్ రామనాథం. ప్లీజ్ హ్యావ్ ఇట్. థ్యాంక్ యూ మేడం. మీ పెయింటింగ్స్ చూపిస్తారా? అలాగే, తప్పకుండా. ఎక్సలెంట్. గార్జియస్. Oh, you're simply superb in every piece. ఆర్టిస్ట్లో ఉండాల్సిన లక్షణాలన్నీ మీలో ఉన్నాయి. పర్టికులర్లీ ఈ పెయింటింగ్ నాకు చాలా నచ్చింది. ఐ లైక్ ఇట్ వెరీ మచ్. ఐ లవ్ టు ఓన్ ఇట్. దీనికి ఎంత పే చేయమంటారు? మీ ఇష్టం. నో, మీరే చెప్పాలి. దెన్ ఐల్ పే సే 300 రూపీస్. సరేనా? నో ప్రాబ్లం. దట్స్ ఫైన్.
సరే వస్తానండి. మళ్ళీ రండి. అలాగేనండి.